అందరికీ నమస్కారం. మరి మనం ఈరోజు కృష్ణుని యొక్క ఆలయంలో ఉన్నాము. ఇక్కడ మహాభారతం అంటే కొన్ని ఎపిసోడ్స్ ఒక్కరి గురించి నాకు ఆయన ఆలోచన ఇచ్చిన ప్రకారం ఆ కృష్ణ భగవానుడే పలికిస్తున్నాడు అనుకొని చెప్తూ ఉంటాను. విందాము. కొంచెం సౌండ్ పెద్దగా చేసుకొని వినండి. మరి అయితే మహాభారతం అంతా అయిపోయిన తర్వాత ఏం జరిగింది? మహాభారత్ అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ కొంచెం టీవీలలో చూడడము, కొంతమంది చెప్పడము, ప్రవచనాలు అలా వింటూనే ఉన్నాం కదా. మొత్తము మహాభారత అయిపోయిన తర్వాత ఏం జరిగింది అనే దాని మీద ఆ కృష్ణ భగవానుడు నా చేత చెప్పిస్తున్నాడు అనుకొని వినండి. ఇంకా యుద్ధం అంతా అయిపోతుంది. అయిపోయిన తర్వాత గాంధారి ద్రౌపది పైన పడి బాగా ఏడుస్తుంది. ఇంకా కుమారుడు లేడు కదా అని చెప్పేసి బాగా చాలా బాధపడుతుంది. పిల్లలందరూ పోయినారు కదా అని. అయితే దుర్మార్గం చేసినప్పుడు పోక తప్పదు. అలాంటి పిల్లల కోసం అంటే మనం రోధించినా రోధించకపోయినా జరిగేది జరగక మానదు. అంతా నేనే అన్నీ అని అన్నాడు కదా ఆయన. అందువల్ల మనం ఆయన దగ్గరనే ఆయనకే సరెండర్ అవ్వాలి. ఎలా అంటే ఒకసారి ఏం జరుగుతుందంటే బబ్రువాహనుడు అని అర్జునునికి కుమారుడు. అయితే అర్జునుడు ఒక్కసారి అంటే 5 భర్తలు కదా ద్రౌపదికి. ఒకసారి ధర్మరాజు దగ్గర ద్రౌపది ఉంటుంది. అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరితో కాపురం చేయాలి ఆమె. అయితే ఆమె కాపురంలో ఉన్నప్పుడు మిగతా వాళ్ళందరూ మరుదులుగా భావించాలి. ఆమెను చూడరాదు, ఆమె పడక గదిలోకి వెళ్ళరాదు. వెళ్తే గనక వాళ్ళు ఒక భూప్రదక్షిణ చెయ్యాలి. అంటే భూమి ప్రదక్షిణ చెయ్యాలి, మొత్తం అన్నీ తిరిగేసి రావాలి. మరి అలాంటప్పుడు అర్జునుడు తెలియకుండా ఒక విషయంలో రావాల్సి ఉంటుంది. అలా అతిక్రమించి వచ్చినందుకు అతను పనిష్మెంట్గా తిరగడానికని వెళ్తాడు. వెళ్తూ ఉన్నప్పుడు అంటే ఇది మహాభారతంలో ఒక భాగమే. వెళ్తూ ఉన్నప్పుడు ముందుగా అతని చెలికాడు అంటే అతని యొక్క అసిస్టెంట్ని కూడా తీసుకొని వెళ్తాడు. వెళ్తే అక్కడ ఒక దగ్గర నీళ్ళ దగ్గర పడుకొని ఉంటారు. విశారదుడు అన్నమాట అతని అసిస్టెంట్. మరి ఇద్దరు కలిసి పడుకొని ఉంటారు. నిద్రలోనే ఉల్లూపి అనే నాగకన్య ఆ నీళ్ళ లోపల దాగి ఉంటారు, నాగలోకం. ఆమె చూసి అర్జునుడు అంటే చాలా ఇష్టం, ఆయన గురించి వింటుంది. చాలా విని ఆయన ఫోటో కూడా వేస్తుంది. ఆయన చిత్రలేఖనం అంటారు, ఆర్ట్ అన్నమాట. అది వేసేసి ఆయనని తన చెలికత్తెని తీసుకొని వచ్చి వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి ఆమె అంతఃపురంలో పడుకోబెడుతుంది. ఎట్లా అంటే తన మాయ చేత, తనకు అతీత శక్తులు ఉంటాయన్నమాట. అలా ఆమె లేవగానే ఆమె చిత్రలేఖనాన్ని అవన్నీ చూసి నన్ను ఇంత ప్రేమిస్తుంది కదా అని చెప్పేసి వివాహం చేసుకుంటాడు ఆ యొక్క తండ్రి, ఆమె తండ్రి. ఇంకా వాళ్లకు నాగమణి అంటే
నాగ సంజీవమణి అని ఒక పరమశివుడి యొక్క కృప చేత వాళ్ళకి ఉంటుంది. అది వాళ్ళ కులదైవం ఇస్తాడనమాట. దానిని కాపాడుతూ ఉంటారు వాళ్ళు. వాళ్ళ మొత్తం ప్రపంచానికి, అంటే వాళ్ళ లోపల నాగలోకం ఎంతైతే ఉందో వాళ్ళందరికీ మహారాజు ఉల్లూపి, మరి ఉల్లూపి ఏమో యువరాణి. ఇంకా అర్జునుడు చేసుకున్నాడు కాబట్టి వివాహానంతరం ఇంకా నేను వెళ్ళాలి ఎట్లనైనా భూప్రదక్షిణకి అని చెప్పేసి బయలుదేరితే సరే అని వెళ్తూ ఉంటే మణిపూర్ స్టేట్, ఇప్పుడు మణిపూర్ స్టేట్, అప్పుడు అది మణిద్వీపం, ఇట్లా మణిపూర్ స్టేట్ దగ్గర వెళ్తాడు. అక్కడ చిత్రాంగద అని చెప్పి ఉంటుంది. ఆమె యువరాణి. ఆమె మగవేషంలో పెంచుతాడు వాళ్ళ తండ్రి. ఎందుకు అంటే వాళ్ళకి ఎన్నో సంవత్సరాల నుంచి పిల్లలు కాకపోతే వంశం ఉండాలి కదా, ఆ వంశానికి యువరాజులాగా ఉండాలి కదా అని చెప్పేసి ఆయన చిన్నప్పటి నుంచి ఆమెని మగబట్టలు వేసి పెంచుతారు. ఆమె ఎక్కడికి వెళ్ళినా పురుషుల్లాగానే అందరూ ఆమెని చిత్రాంగదుడు అనుకుంటుంటారు. వెళ్ళి ఒక గుడిలో ఇద్దరు అర్జునుడు ఆమె తటస్థపడతారు. ఆమె వేషభాషలు అంతా కూడా పురుషుల్లానే ఉంటాయి, కానీ ఆమె గొంతు మాత్రం స్త్రీని పోలి ఉంటుంది. అర్జునుడు ఆమెని కనిపెట్టేస్తాడు. ఆమె వెనకాలే వస్తాడు. ఆమెకు ముగ్ధుడవుతాడు. ఆమె వెంటపడతాడు.